చాలా యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. డేంజర్ అంటే చాలా డేంజర్ అనేది స్కామర్స్ మన ఫోటోస్ మీద తప్పుగా చేయడం, లేదంటే ఆ ఫోటోస్‌ని వాళ్ళు ఆధార్ లేదా సిమ్ కార్డ్ తీసుకొని తప్పుగా యూజ్ చేస్తారు. ఇది 1960లో దీని యానిమేషన్ రూపంలో జపాన్‌లో ఉన్న నియాజికి మీ మీద వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు. కాకుండా మన ఫ్యామిలీని కూడా మనం రిస్క్‌లో పెట్టాల్సొస్తుంది. హలో ఎవ్రీబడీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో చాలామంది ఇప్పుడు ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ ఎక్కడ చూసినా గిబిలి 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 ఇదే నడుస్తుంది. సో అది ఎంత డేంజర్ అంటే చాలా డేంజర్ అని అయితే చెప్తున్నారు. సో అది మనం ఫొటోస్ జనరేట్ చేసుకోవడానికి మనం ఫన్నీగా పెట్టుకుంటున్నాము. ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ నడుస్తుంది, కానీ ఇది చాలా డేంజరస్. మెయిన్గా అమ్మాయిలు అయితే అస్సలు పెట్టొద్దు. అస్సలు మీరు అవి జనరేట్ చేసుకుని పెట్టద్దు. అవి ఎలా అంటే మన డేటా, మన ఫొటోస్ మొత్తం అన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. అవి స్కామర్స్ మన ఫొటోస్ మీద తప్పుగా చేయడం, లేదంటే ఆ ఫొటోస్ని వాళ్ళు ఆధార్ కార్డ్స్ లేదా సిమ్ కార్డ్స్ అవి తీసుకొని తప్పుగా యూస్ చేస్తారు. సో ఇది చాలా డేంజరస్ అని అయితే చెప్తున్నారు. సో ఇది మీ అందరికీ కూడా తెలియాలనేసి, చాలామందికి తెలియదు అనుకుంటున్నాను, తెలిసే ఉంటుంది. సో ఇక నుంచి అయినా అసలు ఆ గిబిలి ఏఐ ఎఫెక్ట్స్ కానీ ఏవి కూడా యూస్ చేయకండి. అవి మన లైఫ్ని చాలా దారుణంగా ఇచ్చేస్తాయి. సో మీరు అందరూ కూడా అసలు ఆ గిబ్లీ యాక్ట్ అనేది యూస్ చేయొద్దు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలుస్తుందని నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ఇప్పుడు కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది 1960లో దీని యానిమేషన్ రూపంలో జపాన్లో ఉన్న నియాజికి తను వాళ్ళ ఫ్రెండ్తో కలిసి ఒక ఆర్ట్ని రిప్రజెంట్ చేసి, ఒక ఆర్ట్ని జనరేట్ చేయాలంటే రిప్రజెంట్ చేశారు. ఒక ఆర్ట్ని జనరేట్ చేయాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు. దానిని ఒక కార్టూన్ రూపంలో తీసుకురావాలి వీడియోని అంటే ఇంకా చాలా కష్టం అన్నమాట. చాలా కష్టం అది. అలాంటిది ఇప్పుడు చాట్ జీపీటీలో వితిన్ సెకండ్స్లో ఫోటో పెట్టిన వితిన్ సెకండ్స్లోనే మనకి వచ్చేస్తుంది వీడియో, మన ఫోటో అన్నది. సో మన కళ్ళ ముందు చూస్తుండగానే మనకి ఫోటో అన్నది వచ్చేస్తుంది సెకండ్స్లోనే. మన పర్సనల్ డీటెయిల్స్ ఫొటోస్ని అలా సెకండ్స్లో మనకి ఇస్తుంది. మన పర్సనల్ అంటే మీరే అర్థం చేసుకోండి. మన ఫొటోస్ అవి వాళ్ళకి ఇవ్వడం ఎంత అన్నది కరెక్ట్ అంటారు, మీరే చెప్పండి. మీ మీద వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు. ఇది చాలా హై రిస్క్ అన్నమాట. మన పర్సనల్ డేటాని వాళ్ళ దగ్గర ఉంచడం చాలా తప్పది. మనమే తెచ్చుకుంటున్నాం, మన మీద రిస్క్ని మనమే తెచ్చుకుంటున్నాం. సో ఇది చాలా రాంగ్. మన డేటా వాళ్ళ దగ్గర ఇదనే కాదు, చాట్ జీపీటీ ఏఐ అవనే కాదు, ఏ వచ్చినా సరే మనం అలా చేయడం వల్ల చాలా రాంగ్గా వెళ్తాయి అవి. సో మన ఫొటోస్ని, మన పర్సనల్ డేటాని ఇలా ఎవరికి ఏ యాప్లో కూడా పెట్టకండి. సో ఇలా పెట్టడం చాలా రాంగ్ అది. మనమే కాకుండా మన ఫ్యామిలీని కూడా మనం రిస్క్లో పెట్టాల్సి వస్తుంది. సో ఇలాంటి కొత్త యాప్స్ని మీరు అసలు ఎంకరేజ్ చేయకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ ఏమైనా తెలిస్తే మీ ముందు తీసుకొస్తాను. సో బాయ్ గైస్.